ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. పద్మపాదుని తీర్థయాత్ర. పద్మపాదాచార్యులు తన తీర్థయాత్రలను పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు. కానీ ఆ సమయానికి పద్మపాదుని మేనమామ తన మేనల్లుని గూర్చి పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఏదో మోసం చేసి అతడు వ్రాసిన గ్రంథాన్ని తన ఇంట దాచి ఉంచాడు. ప్రభాకర మిశ్రులు, మండన మిశ్రులు, కుమారీల భట్టు మొదలైన వారు సూచించిన మీమాంస శాస్త్ర సాంప్రదాయాలన్నీ ఈ గ్రంథం ద్వారా సర్వనాశనం అయిపోగలవు అని భయపడ్డాడు. పద్మపాదుడు వ్రాసిన ఈ టీకా గ్రంథము లోకము కంటపడకూడదు అని నిశ్చయించాడు. అది ప్రచారంలోనికి రాకుండా ఉండాలంటే దానిని దహించి వేయాలి అనుకున్నాడు. కేవలం గ్రంథం ఒక్కటే కాలిపోతుందని చెప్పినచో పద్మపాదుడు నమ్మడు అని తలచి పుస్తకాలతో పాటు తన ఇంటిని కూడా దహించి వేయుటకు నిశ్చయించుకున్నాడు. గురుదేవులకు కష్టం కలగకుండా ఉండుటకై తన ఇల్లు కాలిపోయినా నష్టం లేదని తలచి తన ఇంటిని తానే నిప్పు పెట్టి ఇంటిని గ్రంథాన్ని కాల్చివేశాడు. ప్రజలందరి చేత ఇల్లు కాలిపోయిందని నమ్మించాడు. అతని స్నేహితులందరూ వచ్చి ఇల్లు తగలపోడిపోయినందుకు అనేక విధాలుగా చింతించి మేనమామను పలు విధాలుగా ఓదార్చారు. ఇల్లు కాలిపోయినా పద్మపాదుని టీకా గ్రంథం కూడా కాలిపోయినందులకు చాలా సంతోషించాడు. పద్మపాదుడు వచ్చిన వెంటనే ఈ విషయంలో ఏ విధంగా తెలియచేయాలా అని ఆలోచిస్తున్నాడు. తీర్థయాత్రలు ముగించుకొని పద్మపాదుడు తన మేనమామ ఇంటికి చేరేసరికి జరిగిన విషయమంతా తెలిసిపోయింది. తన పుస్తకంతో పాటు మేనమామ ఇల్లు కూడా కాలిపోయిందని తెలిసి పద్మపాదుడు చాలా బాధపడ్డాడు. మేనమామ చెప్పిన మాటలను యథాతథంగా స్వీకరించి పద్మపాదుడు ఆయన చెప్పిన మామ దుఃఖించవలదు అని అనునాయించాడు. పుస్తకం పోయినను విచారింపవలదు అని నచ్చపలికాడు. యతీశ్వరులు కపటం తెలియని వారు కదా. మేనమామను పలు విధాలుగా ఓదార్చి, నేను వ్రాసిన గ్రంథమంతయు నాకు జ్ఞాపకం ఉంది, తిరిగి నేను దానిని తయారు చేసుకొనగలను, చింతించవలదు అని ఓదార్చాడు. పద్మపాదుడు చెప్పిన మాటలు విని మేనమామకు నెత్తిమీద పిడుగుపడినట్లు అనిపించింది. ఆ గ్రంథాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే తన యొక్క ఇంటిని కూడా కాల్చివేసుకున్నాడు. కానీ పద్మపాదుని ధారణ శక్తి ముందు తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయని బాధపడ్డాడు. తిరిగి పద్మపాదుడు టీకా గ్రంథం వ్రాసినప్పుడు చూద్దాం అని కొంత ఊరట పొంది మౌనంగా ఉండిపోయాడు. పద్మపాదునికి కంటి మీద కొనుకు వచ్చుటలేదు. తాను వ్రాసిన గ్రంథం దగ్ధమైపోయిందనే వార్త సహించలేకపోతున్నాడు. వెంటనే మంచి ముహూర్తం చూసుకొని సద్గురువుల దేవులైన శంకర భగవత్పాదులను స్మరిస్తూ తిరిగి టీకా గ్రంథం వాయట ప్రారంభించాడు. మహామేధావి అగుటచే తాను వ్రాసిన గ్రంథాన్ని తిరిగి అదే విధంగా వ్రాయట ప్రారంభించాడు. మేనల్లుని యొక్క మేధా సంపత్తికి మేనమామ ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు, కానీ అతనిలో క్రూరత్వం తగ్గలేదు. కొద్ది రోజుల్లో పద్మపాదుడు తన పుస్తకంను పూర్తి చేయగలిగాడు. పుస్తక రచన పూర్తి కాకుండవలెనన్న అతని యొక్క బుద్ధి బలాన్ని తగ్గించి వేయాలి అనుకున్నాడు. దుష్టమైన ఆలోచనలతో పద్మపాదుని తన ఇంటికి భిక్షకు రావాల్సినదిగా ఆహ్వానించాడు. నిష్కల్మష హృదయుడైన పద్మపాదుడు అందులకు అంగీకరించి మేనమామ ఇంటికి భిక్షకై వెళ్ళాడు. ఆహార పదార్థముల యందు మేధాశక్తిని నశింపచేయు విషతుల్యమాన పదార్థములను కలిపి వడ్డించాడు. అన్నమును పరబ్రహ్మ స్వరూపంగా తలచేరి పద్మపాదుడు మేనమామ పెట్టిన విషాన్నంను భగవత్ ప్రసాదంగా స్వీకరించి ఆస్వాదించాడు. నెమ్మదిగా ఆహారంలోని విష పదార్థంలో తమ పని ప్రారంభించాయి. పద్మపాదుని మేధాశక్తి మీద ప్రసరించి అతని యొక్క జ్ఞాపక శక్తిని తగ్గించి వేశాయి. పద్మపాదుడు ఎంత ప్రయత్నించినా తాను ముందుగా ఏమి వ్రాసినాడో గుర్తుకొచ్చుటలేదు. పోనీ శంకరాభాష్యంను నేరుగా టీకాను వ్రాద్దామని అనుకున్నా అందులోని భావము మనస్సునకు వచ్చుటలేదు. మేధాశక్తి తగ్గిపోవుటచే గ్రంథరచన తగ్గిపోయింది. నెమ్మదిగా పూర్తిగా ఆగిపోయింది. మేనమామకు సంతోషం వేసింది. సరిగ్గా అదే సమయంలో పద్మపాదుని పూర్వాశ్రమంలో అతని సహాధ్యాయులందరూ తమ బాల్య స్నేహితుడైన పద్మపాదుని చూచుటకు వచ్చారు. తమ స్నేహితుడు గొప్ప పండితుడై బ్రహ్మచర్యం నుండి నేరుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినందుకు సంతోషించారు. వారందరూ పద్మపాదుని కలిసి చిన్ననాటి ముచ్చట్లను పరస్పరం చెప్పుకున్నారు. పద్మపాదుడు చిన్ననాటి విషయాలను యథాతథంగా తనతో చెప్పుచున్న పద్మపాదుని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా చిన్ననాటి మిత్రులతో ముచ్చట్లు పూర్తి చేసి అందరినీ పంపించేశాడు.
పద్మపాదునికి మానసిక అసంతృప్తి ఎక్కువైంది. తన గురుదేవులైన శంకర భగవత్పాదులకు ఒకమారు దర్శించాలని మనస్సు ఆరాటపడుతుంది. ఈ విశాల భారతంలో తన గురుదేవులు ఎచ్చటున్నారో, ఏ విధంగా ఉన్నారో పద్మపాదునికి తెలియటలేదు. తనను చూచుటకు వచ్చిన వారందరినీ పేరు పేరున శంకరుని గురించి వివరాలు అడిగాడు. కానీ ఏ ఒక్కరూ ఆయనకు సమగ్రమైన సత్యమైన సమాచారం అందించిన వారు లేరు. ఒక రోజున కొందరు యాత్రికులు పద్మపాదుని చూచుటకు వచ్చారు. వారిని కూడా పద్మపాదుడు అందరినీ అడిగినట్లుగా శంకర భగవత్పాదుల వారు ఎచ్చట ఉన్నారో మీకు తెలియనా అని ప్రశ్నించాడు. అవతారమూర్తి, తేజాసంపన్నుడు, విద్యావంతుడు, పరివ్రాజ కవరేణ్యుడు అయిన శంకరాచార్యులు వారు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తమకు నమ్మకంగా తెలిసిందని తెలియచేశారు. అంతేకాదు ఆయనను ఒకమారు దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అన్నారు. వారు చెప్పిన శుభవార్త పద్మపాదునికి బలాన్నిచ్చింది. క్షణంలో ఆయనను దర్శించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన యొక్క అనుయాయులతో సద్గురు దర్శనమై కేరళ రాష్ట్రానికి బయలుదేరాడు. తన తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసి శంకర్లు కొంతకాలం కేరళ రాష్ట్రంలో సంచారం చేస్తూ ఉండిపోయారు. శ్రీ శంకరులు మలయాళ దేశంలో సంచరిస్తున్నప్పటికీ ఎవ్వరికీ వేదాంత ఉపదేశాలు చేయటలేదు. అద్వైత సిద్ధాంతం ప్రచారం చేయటలేదు. ఎవ్వరితోడనూ మాట్లాడట కూడా ఇష్టపడట్లేదు. విరాగులై తన యొక్క ఆంతరంగిక శిష్యుల రాకకై ఎదురు చూస్తున్నారు. కేరళ దేశంలో తిరుగుతున్న శంకర్లు ఒకనాడు ఒక దేవాలయంలోనికి వెళ్ళారు. తన యొక్క మనోవేదనను వ్యాజస్థుతి రూపంలో నివేదించారు. ఓ పరాత్పర, నీవు అనేక రకములైన తేడాలతో ఈ జగత్తును జడ రూపంగా సృష్టించావు. అది నిజమేనా? సృష్టి అంతా నీకు ఒక ఆట మాత్రమే. నీవు జగన్నాటక సూత్రధారివి. సృష్టిని నువ్వు 3 విధాలుగా చేశావు. సత్వ, రజస్తమో గుణాత్మకమైన జీవులు తమ గుణాలను ప్రదర్శిస్తుంటే నీవు మౌనంగా ఉండిపోయావు. నీవు బ్రహ్మ, విష్ణు, రుద్రాత్మక స్వరూపుడవు. నీవు ఒక్కడివే అయినా కొన్ని వేల రూపాలతో కనిపిస్తున్నావు. సూర్యకాంతి జల్లెడలోని చిల్లుల ద్వారా బయటకు అనేక రూపాలతో కనిపించిన కాంతి ఒక్కటే కదా. నదులలో, చెరువులలో, మంచినీటి వాగులలో, మురికి గుంటలలో, సముద్రంలో ఎన్ని చోట్ల ఎన్ని రకముల సూర్యబింబములు ప్రతిబింబించిన సూర్యుడు ఒక్కడే కదా అని పలు విధాలుగా శ్రీ శంకర్లు తమ మనోవేదనను పరమేశ్వరునికి విన్నవించుకున్నారు. తన గురుదేవులైన శంకర భగవత్పాదులు కేరళ దేశంలోనే ఉన్నారని భక్తుల ద్వారా తెలుసుకొనిన పద్మపాదాచార్యుల వారు వాయు మనోవేగంతో గురుదేవుల దగ్గరకు వెళ్ళారు. జగద్గురువుల యొక్క దర్శనం అయిన వెంటనే పద్మపాదుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. పద్మపాదుని రాకతో శ్రీ శంకర్లు పరమానంద భరితులయ్యారు. కుశల ప్రశ్నలు వేసి మంచి మాటలతో పద్మపాదుని సంతోషింపచేశారు. గురుదేవులకు నమస్కారం చేసి, స్వామి, తమరి అనుగ్రహంతో మార్గమధ్యంలోనున్న శ్రీ రంగనాథ స్వామిని దర్శించాను. నా యొక్క పూర్వాశ్రమంలోని మేనమామ యొక్క ఇంటికి కూడా వెళ్ళాను. అచ్చటి గ్రామ ప్రజలందరూ నన్ను చాలా గౌరవంగా చూచుకున్నారు. ఉదయకాలం నా సాయం సమయంలో ప్రతిరోజు గురుదేవులు రచించిన భాష్యములను విశదీకరించి అందలి వేదాంత తత్వాన్ని నాకు తెలిసినంత వరకు వారికి ఉపదేశించాను. మధ్యలో మీ యొక్క సూత్రములకు నా యొక్క టీకను, అందలి విశేషాలను వివరించాను. కానీ అచ్చటి వారందరూ ఎక్కువగా ప్రాభాకర సిద్ధాంతంను అధ్యయనం చేసిన వారు. అందువలన వారికి అనేక సంశయములు వచ్చి నా యొక్క ఉపదేశమునకు అడ్డు తగులుచు పలు రకములు ప్రశ్నలను వేసేవారు. తమరి అనుగ్రహంతో వారి ప్రశ్నలలోని దోషాలను చూపించి సరి అయిన సమాధానాలను చెప్పి వారందరినీ ఒప్పించగలిగాను. గ్రామంలోని కొందరు వైష్ణవులు, మరికొందరు శైవ మతానుయాయులు నా మాటలను విశ్వసించలేకపోయారు. అట్టి వారందరినీ యుక్తియుక్తంగా, సహేతుకంగా సమాధానపరిచి తృప్తిపరిచి అద్వైత మతానుయాయులుగా చేయగలిగాను. సద్గురోత్తమ, మీ భాష్య రచన అద్వితీయం, అమోఘం, అజేయం. అదే నన్ను రక్షించి వాదబలాన్ని సమకూర్చి విజయాన్ని ఇప్పించింది.
మీరు నాకు సూత్ర భాష్యాన్ని అనేక మార్లు పాఠం చెప్పారు. నా యందు మీకు గల ప్రేమాభిమానాలతో నాలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానభీక్షను ప్రసాదించారు. ఇతరుల యొక్క సిద్ధాంతాలను తిరస్కరించి అద్వైత సిద్ధాంత స్థాపనకు మీరు రచించిన సూత్ర భాష్యం నాకు రామబాణం వలె, కోదండం వలె పనిచేసింది. దాని సహాయంతోనే నేను అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయగలిగాను అని విన్నవించుకున్నాడు. పరమాత్మ స్వరూప, మా గురుదేవుల యొక్క ప్రభావాన్ని నేను ఎంత గ్రహించినా అది తక్కువే. సముద్రంలోని నీటి బొట్టంత మాత్రమే. బ్రహ్మాది దేవతలకు కూడా సద్గురువు యొక్క తత్వం పూర్తిగా తెలియదని శాస్త్రాలు చెబుతున్నాయి. తమరి యొక్క అనుగ్రహంతో సమస్త దేశాలు స్వేచ్ఛగా తిరిగి వచ్చి తిని అనుసిద్ధాంతవాదులైన కణాదులతో వాదించి వారిని అద్వైత సిద్ధాంతం వైపు మరలించగలిగాను. వైశేషిక దార్శనికులతో బాహాబాహావి యుద్ధం వలె వాద యుద్ధం జరిగింది. కాపాలికులతో పోరాడాను. సాంఖ్యుల ప్రశ్నా పరంపరలకు సమాధానాలు చెప్పాను. ఈ విధంగా ప్రతిపక్షాల వారు చతుర్ముఖ బంధనం చేసిన తమ కరుణతో ప్రస్థానత్రయ భాష్యము అనే వజ్రాయుధంతో వారందరినీ ఎదిరించి జయించగలిగాను. నిర్భయంగా యుక్తియుక్తంగా వారి బంధాలను త్రెంచుకొని అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలో విజయం సాధించాను అని వినయంగా మనవి చేసుకున్నాడు. పద్మపాదాచార్యుల వారు విన్నవించిన విషయాలన్నింటినీ శంకర్లు సావధానంగా విని చిరు మందహాసంతో శిష్యుణ్ణి ఆశీర్వదించి మనస్సులో అతని ధైర్య సాహసాలను, వాద ప్రతిభను, అద్వైత సిద్ధాంత ప్రతిపాదన ప్రణాళికను పలు విధాలుగా మెచ్చుకున్నారు. తన గురుదేవులకు ఇన్ని విషయాలు తెలియచేసిన పద్మపాదుల వారి మనస్సు తేలికపడలేదు. మనస్సులో ఏదో తెలియని బాధ కలుగుతూనే ఉంది. జరిగిన విషయాన్ని గురుదేవులకు తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు. దయానిధి, చిన్న పొరపాటు జరిగింది. మీ యొక్క భాష్యమునకు నేను వ్రాసుకొనిన టీకా గ్రంథంను పరిశీలించదనని నా యొక్క మేనమరామ ప్రార్థించాడు. అతని మాటలను నమ్మి నా యొక్క టీకా గ్రంథాన్ని అతనికి ఇచ్చి తిరుగు ప్రయాణంలో తీసుకుంటానని చెప్పాను. రామసేతు యాత్ర పూర్తి చేసుకొని తిరిగి మేనమామ ఇంటికి వెళ్ళాను. దురదృష్టవశం వలన నా యొక్క మేనమామ ఇల్లు కాలిపోయింది. అందులో నా యొక్క టీకా గ్రంథం కూడా కాలి బూడిదైపోయింది. ఇంతటి ఆపద వస్తుందని ఊహించలేదు. దీనికి అతని దుర్బుద్ధియే కారణమని తర్వాత తెలిసింది. తిరిగి రచన సాగించవలనని చాలా ప్రయత్నం చేశాను. మునుపటి బుద్ధి చాతుర్యం నాలో లేదు. మేధాశక్తి మందగించింది. జ్ఞాపక శక్తి సన్నగిల్లింది. రచనా కౌశల్యం దెబ్బతింది. తిరిగి అదే విధంగా టీకాలు వ్రాయాలని నేనెంత ప్రయత్నించినా వ్రాయలేకపోచున్నాను. నాకింత దుర్దశ ఎందులకు ప్రాప్తించింది? నా యొక్క టీకాను నేను చూచుకునే అవకాశం లేదా? నా యొక్క శక్తి ఎందులకు క్షీణించింది అని పలు విధాలుగా విలపించి మౌనంగా ఉండిపోయాడు. పద్మపాదుడు తన దీన అవస్థను గురువులకు మనవి చేసుకొని ప్రశాంత చిత్తుడయ్యాడు. తన యొక్క ఆత్మీయ శిష్యుడు వ్యక్తం చేసిన దీన అవస్థకు శంకర్లు బాధపడ్డారు. అతనిని ఓదార్చుచు స్వాంతన వచనాలు పలికారు. పద్మపాద, కాలచక్రాన్ని మానవ మాతృలే కాదు, దేవతలు కూడా దాటలేరు. దైవం నిర్ణయించిన దానిని అందరూ అనుభవించవలసిందే. కర్మఫలాలను అనుభవించవలసినదే. ఇదంతయు మనస్సులో ఉంచుకొని సురేశ్వరాచార్యుల వారిని ఇందులకు నియమించి తిని జరగబోవు ఫలితాలు ముందుగా తెలియవు కదా. తెలివైన వారు ఎంత కష్టం వచ్చినా శోకించరు. నాయనా, ఇదివరలో నీవు 5 పాదాల వరకు చదివి నాకు వినిపించితివి. అదెంతయు నాకు జ్ఞాపకం ఉంది. దాన్ని యథాతథంగా చెప్తాను. జాగ్రత్తగా వ్రాసుకొని నీ యొక్క టీకా గ్రంథాన్ని పునరుద్ధరించుకో అన్నారు. అంతే. తక్షణమే శంకర్లు తనకు జ్ఞాపకమున్న గ్రంథాన్నంతటినీ పద్మపాదునితో వ్రాయించారు. ఒక్క అక్షరం కూడా విడవకుండా మొత్తం గ్రంథమంతా శంకర్లు చెప్పగా పద్మపాదుడు వ్రాసుకున్నాడు. తిరిగి పంచపాదికము అను టీకా గ్రంథం తయారైంది. గురుదేవుల యొక్క మేధాశక్తికి పద్మపాదుల వారు ఆశ్చర్యపోయారు. పలు విధాలుగా స్తుతించాడు. మాటి మాటికి నమస్కారాలు చేశాడు. గురుదేవుల అనుగ్రహంతో పద్మపాదుని దిగులు తగ్గిపోయింది. అతని యొక్క మేధాశక్తి కూడా పూర్వస్థితికి వచ్చేసింది. ఈ వార్త దశ దిశలు వ్యాపించింది. ప్రజలందరూ శంకర్ల వారి బుద్ధిశక్తిని మెచ్చుకొనుచు ఆశ్చర్యపోయారు. అర్జున క్షేత్రం. శ్రీ శంకరాచార్యుల వారు
పూర్వాశ్రమంలో చిన్న వయసులో ఉన్నప్పుడు కేరళ దేశపు మహారాజు 3 సంస్కృత నాటకాలను రచించి శంకర్లకు వినిపించినట్లు చెప్పుకున్నాం. కొన్ని కారణాల వలన ఆ నాటకాలు కూడా కాలిపోయాయి. పద్మపాదుల వారి టీకా భాష్యంను ఒకమారు వినిన శంకర్లు మరల వ్రాయించినారని రాజుగారికి తెలిసింది. అదేవిధంగా తాను వ్రాసిన గ్రంథంను కూడా వ్రాయించుకోవాలనే కోరికతో కేరళ మహారాజైన రాజశేఖరుడు శంకర్ల వారి దర్శనార్థమై వచ్చాడు. కేరళ దేశపు మహారాజైన రాజశేఖరుడు పాదాభివందనం చేసి శంకర్ల ఎదుట నిలబడి ఉన్నాడు. శ్రీ శంకర్లు రాజశేఖరుణ్ణి నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. కుశల ప్రశ్నలను అడిగారు. కేరళ దేశ ప్రజల యొక్క క్షేమ సమాచారాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కరువు కాటకాలు లేవు కదా అన్నారు. దేశం సుభిక్షంగా ఉందని రాజుగారు చెప్పగా విని సంతోషించారు. అనంతరం యథాలాపంగా నీవు వ్రాసిన నాటకంలో ప్రచారంలో ఉన్నవి కదా అని ప్రశ్నించారు. తన మనస్సులోని అభిప్రాయంను కోరికను స్వయంగా శంకరాచార్యుల వారే అడుగుటచే రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు. క్షణకాలంలో తేరుకొని చిన్న ముఖం చేసుకుని దిగులుగా దుఃఖభారంతో కృంగిపోయి నమస్కరించి, స్వామి, నా దురదృష్టవశం వలన ఆ నాటకంలో అగ్నికి ఆహుతి అయిపోయాయి. మీరు నా మీద దయతలచి మీకు జ్ఞప్తికి ఉన్నంత వరకు ఆ నాటకములను చెప్పి నా చేత మరల వ్రాయించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శ్రీ శంకరాచార్యుల వారికి రాజశేఖరునిపై దయ కలిగింది. ఎప్పుడో చిన్నప్పుడు తాను వినిన ఆ నాటకములను 3ంటిని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. రాజశేఖరుడు దానిని పూర్తిగా రాసుకున్నాడు. పుస్తకాన్ని చూచి చదువుచున్నప్పుడు ఏ వేగం ఉంటుందో అదే వేగంతో మొత్తం నాటకాలను శంకరులు పూర్తి చేశారు. శంకర్ల యొక్క బుద్ధి కుశలతకు జ్ఞాపక శక్తికి లోకమంతా ఆశ్చర్యపోయింది. ఈ విధంగా రాజశేఖరుని శంకర్లు సంతృప్తిపరిచి కేరళ రాష్ట్రమంతటా పర్యటించారు. ఎంతోమంది శిష్యులు వచ్చి శంకర్ల వారిని దర్శనం చేసుకున్నారు. గురుదేవులు కేరళలో సంచరిస్తున్నారని తెలుసుకున్న సురేశ్వరుడు, హస్తామలకుడు, తోటకుడు కూడా వచ్చి గురువుల దర్శనం చేసుకుని ఆనందించారు. వీరితో పాటు అద్వైత సిద్ధాంత దిగ్గజములైన చిద్విలాసుడు, బుద్ధివృద్ధుడు, భానుమరిచి, విరించిపాదుడు, విష్ణుగుప్తుడు, శుద్ధకీర్తుడు, శుద్ధానంతుడు, నమిత్రానుడు మొదలగు వేలాది మంది శిష్యులు కూడా గురువును దర్శించారు. కేరళ రాజైన రాజశేఖరుడు, యువరాజు సుధన్వుడు కూడా పరివార సమేతులై శంకర్లను అనుసరించి వచ్చారు. ఈ విధంగా కేరళ రాజ్యాన్ని పావనం చేసి శంకర్లు రామేశ్వర క్షేత్ర దర్శనానికై బయలుదేరారు. ముందుగా మార్గమధ్యంలో ఉన్న అర్జునేశ్వర క్షేత్రంలో గల పరమశివుణ్ణి దర్శించుకున్నారు. అర్జున క్షేత్రానికి మధ్యార్జున క్షేత్రం అని పేరు కూడా వాడుకలో ఉంది. మధ్యార్జున క్షేత్రం అత్యంత పవిత్రమైనది, మహత్తు కలది. అచట గల పరమేశ్వర పాదదర్శనం అన్ని పాపాలను పోగొడుతుంది, అన్ని విద్యలను ప్రసాదిస్తుంది, అన్ని కోరికలను తీరుస్తుంది. అట్టి మహేశ్వర దర్శనం చేసుకున్నారు శంకర్లు. ఆ క్షేత్రమందలి ద్వైతులందరూ శ్రీ శంకరాచార్యుల వారి రాక గురించి విన్నారు. శంకర్లు ప్రవేశిస్తే ద్వైత సిద్ధాంతాన్ని వ్రేళ్లతో పెకిలించి వేయగలరని ద్వైత మతస్థుల భయము. వారికి శంకర్లు అంటే జుగుప్స. ఇట్టి ఆపద నుండి తమను తాము రక్షించుకొనుటకై ద్వైత సిద్ధాంత పండితులందరూ ఏకమయ్యారు. ఆచార్య స్వామిని చూచుటకు వచ్చారు. మెల్లమెల్లగా తమ వాదనను ప్రారంభించారు. ద్వైతులు తమ సిద్ధాంతంను సుస్థిరం చేయుటకు ఎన్నో రకములుగా ప్రయత్నం చేశారు. వారు చేయుచున్న ప్రతి ప్రతిపాదనకు శ్రీ శంకర్లు హేతుబద్ధంగా, యుక్తియుక్తంగా, శృతి సమ్మతంగా తిరస్కరిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేశారు. ద్వైతులు ఏమీ మాట్లాడలేక దీనంగా ఉండిపోయారు. వారి యొక్క మానసిక స్థితిని గమనించిన శ్రీ శంకర్లు ప్రత్యక్షములు, లోకానుభవ సిద్ధములైన ఉదాహరణలతో వారందరినీ అద్వైత మతానుయాయులుగా తీర్చిదిద్దారు. అనంతరం దేవాలయంలోని ప్రవేశించి శ్రీమద్యార్జునేశ్వరుణ్ణి వేదాంత వాక్యాలతో పలు విధాలుగా స్తుతించారు. ఓ పరమేశ్వర, జ్ఞానస్వరూప, ఇచ్చటకు వచ్చిన ద్వైతులందరూ సందేహంతో కూడిన మనస్సు గలవారై దిగులుగా ఉన్నారు. అద్వైతంను అంగీకరించుటకు వారికి ధైర్యం చాలుటలేదు. ద్వైతం నిజమో అద్వైతం సత్యమో తెలియక బాధపడుతున్నారు. వారికి అందరికీ నిత్య సత్య స్వరూపాన్ని తెలియచేసి అనుగ్రహించు అని ప్రార్థించారు.
శంకర్ల యొక్క ప్రార్థనను పరమేశ్వరుడు ప్రేమతో స్వీకరించాడు. అచ్చటనున్న ప్రజలందరికీ అద్వైత సిద్ధాంతం యొక్క నిత్య సత్యమును, వేద ప్రామాణ్యమును ప్రత్యక్షంగా చూపించి వారికి కనువిప్పు కలిగించాలని అనుకున్నాడు. వెంటనే దేవాలయం యొక్క గర్భాలయంలో ఉన్న మధ్యార్జున శివలింగంపై దివ్యమైన కాంతిపుంజం ఉదయించింది. లింగాకారంలోనున్న శివుడు సగుణాకారుడైనట్లు అందరికీ తోచింది. పరమేశ్వరుడు చిద్విలాసంతో తన కుడి చేతిని పైకెత్తి అద్వైతమే సత్యం, అద్వైతమే సత్యం, అద్వైతమే సత్యం అని 3 మారులు గర్జించి అదృశ్యమైపోయాడు. ద్వైతులందరూ భక్తజనులతో పాటు అట్టి అపూర్వ సన్నివేశాన్ని చూచి దిగ్భ్రాంతులయ్యారు. పరమేశ్వరుని పలుకులు చెవులారా విన్నారు. అపరిమితమైన ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్చేష్టులై నిలబడిపోయారు. తమ మనస్సులోని ద్వైత భావాన్ని పూర్తిగా తుడిచివేశారు. వారందరూ అద్వైత మతానుయాయులై శంకర్ల వారికి శిష్యులై పాదాభివందనం చేశారు. తమకు కనువింపు కలిగిందని గద్గద స్వరంతో విన్నపం చేసుకున్నారు. శ్రీ శంకర్ల వారి అనుగ్రహంతో మాకందరికీ సాక్షాత్ భగవద్ దర్శనం జరిగిందని భక్తజనులందరూ ఆచార్య స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశారు. రామేశ్వర యాత్ర. శిష్యగణాలతో కొన్ని వందల మంది వెంటరాగా శంకర్లు రామేశ్వర యాత్రకు బయలుదేరారు. రామేశ్వర యాత్ర అనున్నది దిగ్విజయాలలో ఒక భాగం మాత్రమే. ఉత్తర భారతాన్ని అంతా పర్యటించి తన యొక్క ప్రస్థానత్రయ భాష్య విశేషాలతో అచ్చటి పండితులను, భక్తులను, సాధువులను, సత్పురుషులను అందరినీ అద్వైత సిద్ధాంత అనుయాయులుగా శంకర్లు తీర్చిదిద్దారు. కానీ దక్షిణ భారతదేశంలో అనేక మంది వారు చేయు పూజా విధానమే గొప్పదని నమ్ముతున్నారు. వైదిక మతంలో కొన్ని వందల దేవతలు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఉపాసన చేస్తూ ఉంటారు. ఇతర దేవతల కంటే తమ దేవుడే గొప్ప అనే భావనలో ఉంటారు. పూజా విధానంలో ఆవేశం తోడు అయితే తమ దేవతలను మెప్పించడానికి అనేక దురాచారాలను కూడా చేసేవారు. కొంతమంది జంతువులను బలి ఇచ్చేవారు. మరికొంతమంది మద్యము, మాంసము నైవేద్యంగా సమర్పించేవారు. పెద్ద పెద్ద హోమగుండాలను ఏర్పాటు చేసి మూగజీవులను ఆహుతిగా ఇచ్చేవారు. మరికొంతమంది విశృంఖల శృంగారాన్ని కూడా దేవతలకు సమర్పించేవారు. ఈ విధంగా పూజా విధానంలో సాత్విక ఆచారాలు తగ్గిపోయాయి, తామస లక్షణాలు పెరిగిపోయాయి. మరొక ముఖ్య విషయం మనం గమనించాలి. శ్రీ శంకరులు ఆయా మతస్థులలో వాదించి వారిని ఓడించారు అంటే ఆయా దేవతల పూజలను నిషేధించారు అని అనుకోకూడదు. వారి యొక్క పూజా విధానాన్ని, ఉపాసనా మార్గాన్ని మాత్రమే తిరస్కరించారని గ్రహించాలి. వారిలో గల మూఢాచారాలను, హింస ప్రవృత్తిని, తామస గుణాలను మాత్రమే తిరస్కరించారు. అందులకై అద్వైత మతమనే వజ్రాయుధాన్ని స్వీకరించారని తెలుసుకోవాలి. శాక్తేయులు అమ్మవారిని, గణాపతులు గణపతిని, వైష్ణవులు శ్రీ మహావిష్ణువును, వీరశైవులు పరమశివుణ్ణి పూజిస్తున్నారు. కొంతమంది ఆయా దేవతల యొక్క అంశరూపాలను మరొక్క దేవత యొక్క పేరుతో పూజిస్తున్నారు. వారి యొక్క పూజలలోని దురాచారాలను, వారి పూజించే విధానమును, అందులోని దోషాలను వారికి తెలియచేశారు. వీరందరికీ ఇతర దేవతల కంటే మా దేవుడే గొప్ప అనుకునేవారు. అట్టి వారందరినీ వేదం ప్రమాణంగా దేవతా స్వరూపాన్ని ప్రామాణికంగా వారిని తెలియచేయుటకై శాస్త్రవాదము అనగా ఉన్న దైవం ఒక్కటే, దానికి బ్రహ్మమని పేరు. బ్రహ్మమనగా జ్ఞానం, అదే వేదం. వేదానికి జ్ఞానమని పేరు. జ్ఞానంనకు ఆకారం ఉండదు కదా, అందువలననే బ్రహ్మం కూడా నిరాకారం, నిర్గుణం. అట్టి జ్ఞాన స్వరూపం ఎవరిని ఆశ్రయించి ఉంటుందో అదే వారి యొక్క ఆకారం. ఈ విధంగా జ్ఞానమే ఆయా దేవతల యొక్క రూపాలను, పేర్లను ధరించింది. ఉన్నది జ్ఞానం ఒక్కటే, అదే అనేక రూపాలను పొందింది. ఇందులో తక్కువ ఎక్కువ అనే భేదం లేదు అని తెలియచేయుటయే అద్వైత సిద్ధాంతం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రామేశ్వర యాత్రలో శంకర్లు చేసిన వాద ప్రతివాదనలను అవకాశంగా సూక్ష్మంగా తెలుసుకుందాము. శంకర్లు ఆయా దేవతల యొక్క పూజలను నిషేధించారు అని ఎంత మాత్రం అనుకోకూడదు. శంకర్ల యొక్క యాత్రలో అనేక మంది ఇతర మతస్థులు మనకు తారసపడతారు. వారందరినీ తమ యొక్క వాదనా బలంతో జయించి, వారిని ఒప్పించి, పాదక్రాంతులను చేసుకొని వారికి సత్యం తెలియచేసి పంచాయతన పూజ విధానాన్ని శంకర్లు బోధించారు.
శంకరాచార్యుల వారు తమ ప్రదేశానికి వచ్చుచున్నారని అచట గల శాక్తేయులకు తెలిసింది. వారందరూ ఒక్కమారుగా శంకరుణ్ణి సమీపించారు. వారికి శంకర్లపై నమ్మకం లేదు, గౌరవం లేదు, భక్తి భావం అసలే లేదు. శాక్తేయ మత నిరాసనం. శక్తిని ఉపాసించు వారిని శాక్తేయులు అంటారు. ఇందులో వామాచారులు, దక్షిణాచారులు అని 2 తెగలున్నారు. శంకర్లు వామాచారంను మాత్రమే నిషేధించారు. వీరి ఉపాసనలో మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునము అను పంచమాకారములను ఉపయోగిస్తున్నారు. వీరిలో కొందరు వామాచారంను అంగీకరించక దక్షిణాచారంను పాటిస్తారు. వీరందరూ లక్ష్మీదేవిని, సరస్వతిని, భవానీమాతను పూజిస్తారు. వీరు కూడా తమ దేవతయే గొప్పదని భావిస్తారు. ఇట్టి శాక్తేయులందరూ ఒకచోట సమావేశమయ్యారు. వారి వారి అభిప్రాయాలను పరస్పరం తెలుసుకొని శంకర్లను ఓడించాలని నిశ్చయించారు. శంకర్లు మన మతం నంతటినీ తిరస్కరిస్తున్నారు. ప్రతి మతం నందు తప్పులున్నాయని చెబుతున్నారు. మన మతాలను, ఆచారాలను నిర్మూలనం చేస్తున్నారు. మనమందరం ఐక్యమత్యంతో కలిసి ఆయనను జయించాలి అని తీర్మానించుకున్నారు. వారంతా కలిసికట్టుగా శంకరయ్యతిని సమీపించారు. సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. వారందరినీ చిరునవ్వుతో స్వాగతం పలికి నారాయణ స్మరణ పూర్వకంగా శంకర్లు ఆశీర్వదించారు. కుశల ప్రశ్నలు వేశారు. శాక్తేయులలోని పెద్ద పండితులు లేచి, యతీశ్వర, మీరు అన్ని మతాలను, సిద్ధాంతాలను ఆక్షేపిస్తున్నారని విన్నాం. మాకది సంతోషమే. కానీ మా యొక్క మతాచారములు సర్వజన ఆమోదయోగ్యాలు, మోక్షంను సాధించగల సాధనోపాయాలు. కావున మీరు కూడా మా నమ్మకాల్ని తెలుసుకొని అందులోని సత్యస్వరూపాన్ని గ్రహించాలి అన్నాడు. స్వామి, జీవరాశులన్నింటికీ తల్లియే దైవం. అట్టి తల్లినే మేమందరం ఆదిశక్తి, పరాశక్తి అని పూజిస్తున్నాం. ఆమె పరమేశ్వరుని కంటే, శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది. ఈ లోకములన్నీ ఆమె యొక్క అనుగ్రహంతోడనే ఉత్పన్నమవుతున్నాయి, వృద్ధి చెందుతున్నాయి, నాశనమవుతున్నాయి. కావున ఆమెయే అందరికీ ఆరాధ్య దేవత. ఆ పరాశక్తినే భవానీమాత అంటారు. ఆమెను సేవిస్తూ ఆమె యొక్క పాదచిహ్నములను కంఠము యందు, శిరస్సునందు, చేతులయందు మాలలుగా ధరించి తరిస్తున్నారు అన్నాడు. మరి ఒక పండితులు లేచి, ఆచార్యవర్య, విద్య అవిద్య అను రెండును తెలుసుకొనిన వాడే జ్ఞాని. వానికి మరణం లేదు. భౌతిక శరీరంను విడిచిన తర్వాత భవానీ ఉపాసకులు మాత్రమే మోక్షంను పొందగలుగుచున్నారు. మోక్షము కోరిన వారికి తల్లి మోక్షాన్నిస్తుంది. ప్రణవముగా ప్రసిద్ధి చెందిన ఓంకారం నుండి అకారము, ఉకారము, మకారము ఉద్భవించినట్లుగా ఆది పరాశక్తి నుండి లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు ఆవిర్భవించారు. ప్రకృతి, పురుషుడు అను వారు వేరు కాదు, ఇరువురు ఒక్కటే. దీనికి వేదవాక్యములు కూడా ప్రమాణములు చూపిస్తున్నాయి. పరాశక్తి తన భర్తను కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకుంది. మీరు కూడా ఇట్టి పరాశక్తిని ఇకపై పూజించండి, సత్యాన్ని గ్రహించండి అని బోధించారు. భవానీ ఉపాసకులలో కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. దాని వలన వారు అజ్ఞానాంధకారంలో పడిపోతున్నారు. కానీ వారి యొక్క భక్తి ప్రవృత్తులు చాలా గొప్పవి. చిన్న తప్పునకు పెద్ద శిక్ష వేయకూడదు కదా అని శంకరాచార్యుల వారికి శాక్తేయుల మీద జాలి కలిగింది. వారిలోని లోపాలను సరిదిద్ది వారిని సన్మార్గంలో పయనింపచేయాలని నిశ్చయించారు. శంకర్లు ముందుగా వారి మనస్సును మార్చాలి అనుకున్నారు. అందులకు విలక్షణమైన ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. వారు చెప్పిన విషయాలను తాను అంగీకరించి నెమ్మదిగా తన మార్గం వైపు వారిని త్రిప్పుకొనుట. ఇందువలన వారికి శంకర్ల మీద గౌరవం పెరుగుతుంది. పండితులారా, మీరు చెప్పిన విషయాలన్నీ నిత్య సత్యాలు. పరమాత్మ యొక్క సేవ వలన, కీర్తన వలన మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు చెప్పిన మాట నిజమే. మోక్షం అనగా అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానవంతుడగుటయే, అనగా ఆత్మజ్ఞానంను తెలుసుకొనుటయే. ఆత్మను పరమాత్మగా భావించమని వేదాలు, శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు అన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. జీవాత్మను పరమాత్మను తెలుసుకొనిన వారికి భేదం లేదని, ఇరువురు ఒక్కటే అని, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను వేదవాక్యం చెబుతుంది. పరమాత్మతత్వం తెలియనివాడు ఎన్నటికీ పరమాత్మ కాలేడు. భవానీ మాతను ఆరాధించుటతే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్వైత భావనతో
చిత్తశుద్ధి కలిగి మోక్షం కూడా సిద్ధిస్తుంది అని వారికి బోధించారు.